పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుము దేవుని కుమారుని, ఆహ్వానింతుము దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించురా, జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో. పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి, వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రసనం 2 చెంతల విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు కొమ్మారెడ్డి జోజిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య కొమ్మారెడ్డి సుందరమ్మ, కుమారులు కొమ్మారెడ్డి నారెడ్డి, కొమ్మారెడ్డి జ్ఞానారెడ్డి, మనవడు కొమ్మారెడ్డి ప్రీతం రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం పాడి పంటల విచారణ, అల్లం వారి కుటుంబ సభ్యులు. అల్లం వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ, మరియాపుర గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు స్టేఫాని అబిగిల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసే మేలుకు కృతజ్ఞత బలిపూజ గోపు లూద్ మర్రెడ్డి, శ్రీవమ్మ, విక్రమ్, సునంద, వినయ్, శోభ, ఫాదర్ గోపు థామస్ రెడ్డి, ఆర్యన్ పీటర్, స్నేహల్ రెడ్డి, సుశాంత్, బాసాని, ఎన్నాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ, పొన్నపాటి సుధాకర్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, క్రీస్తు శేషులు పసల ఎన్నయ్య గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల భాగ్యమ్మ, ప్రకాశరావు, సుశీల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. స్టీఫెన్ సౌందరరాజ్, నిర్మల వసంతకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, భాగ్య సౌమ్య, స్వరూప్ రాజులకు మంచి భవిష్యత్తు దయచేయమని, వారి వివాహాలు దేవుని చిత్తంలో జరగాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత దయగల సర్వేశ్వరుడు దాసురాలకు మంచి ఆరోగ్యం దయచేయమని, సురేష్ సుహాస్ని దీవించి గర్భఫలం దయచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్ మేరీ విజయరాణి దంపతులు ఇరువురిని దీవించి వారి యొక్క తలంపులు ఉద్దేశాలు నెరవేరాలని, బిడ్డలందరినీ కాచి కాపాడమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ప్రభు మనందరికీ కూడా ప్రార్థనలో దీనత ఉండాలి కానీ గర్వం ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు పలికినట్లుగా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడనని ప్రభువు నుడువుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్సు కాలము మారు మనసు పొందే కాలము, హృదయ పరివర్తనం చెందే కాలము కనుక మనల్ని మనము తగ్గించుకుంటూ వినమ్రతతో విధేయతతో ఆ ప్రభువు సన్నిధికి మనం తిరిగి రావాలి. మరి ముఖ్యంగా మానవులైన మనందరము కూడా బలహీనలము, అయోగ్యులము, పాపాత్మము కనుక ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను తప్పిదములను గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుకొంచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాకు ఈ భూలోక జీవితమందే మహోన్నతమును రక్షణాయాత్మకమైన స్వస్థతను మాకు దయచేయుచున్నావు. ఈ లోకమందే స్వర్గపు ఆనందపు అనుభవమును అనుగ్రహించుచున్నావు. కావున ఈ జీవితమునందు మాకు మార్గదర్శిగా నిలచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్ము నడిపింపుము. నీతోను
పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను మీ నుండి కోరునది కారుణ్యము కానీ బలులు కాదు, దైవ జ్ఞానమును కానీ దహన బలులు కాదు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. ప్రజలిట్లందరూ మనము మరలా ప్రభువునొద్దకు పోవుదుము. అతడు మనలను చీల్చివేసెను, కానీ ఇప్పుడు మనలను బాగు చేయను. అతడు మనలను గాయపరిచెను, కానీ ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును. 2-3 రోజులలో అతడు మనకు జీవము దయచేయును. ఇక మనం అతని సన్నిధిలో వసింపవచ్చును. మనము ప్రభువును తెలుసుకుని యత్నము చేయుదము. వేకువ వచ్చినంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చినంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును. కానీ ప్రభు ఎట్లా అనుచున్నాడు, ఎఫ్రాయిము, నేను మిమ్మేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్ము ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలే, వేకువన విచ్చిపోవు పొగమంచువలే క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పు గూర్చి, నేను పంపు శిక్ష గూర్చి వారిచే మీకు సందేశము చెప్పించి తిని. నేను మీ నుండి కోరునది కారుణ్యము కానీ బలులు కాదు, దైవ జ్ఞానమును కానీ దహన బలులు కాదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యము దైవ జ్ఞానము కానీ దహన బలులు కాదు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణలో నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యమును దైవ జ్ఞానమును కానీ దహన బలులు కాదు. నా పాపములను తుడిచివేయుము. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను నర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పగిలి నలిగినట్టి వినయాత్మగునైన హృదయమును నీవు అనాదరము చేయువు. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యమును దైవ జ్ఞానమును కానీ దహన బలులు కాదు. నీవు నెనరుతో సియోనును ఆదుకునుము, యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలు నర్పింతురు. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యమును దైవ జ్ఞానమును కానీ దహన బలులు కాదు. పిలిస్తే పరుగున విచ్చిస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడుస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చిస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ప్రభు మీతో ఉండునుగాక, మీ
ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ కాలములో యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొనుచు కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెప్పెను. ప్రార్థనకి 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను, అందులకు నీకు కృతజ్ఞుడును. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరంగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపిని కరుణింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసేయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలయనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు మనందరి నుండి కోరేది ఏమిటంటే దీనత, వినయము, విధేయత. ఇవి అన్నీ కూడా ప్రభు మనందరి నుండి కూడా ఆయన ఆకాంక్షిస్తున్నాడు, కోరుచున్నాడు. మరి ముఖ్యంగా నేటి సువార్తలో ప్రభు పలుకుచున్నట్లుగా ప్రార్థన చేయుటకి దేవాలయమునకు 2 వెళ్ళారు. ఒకరు పరిసేయుడు, మరొకరు సుంకరి. వీరిద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు దేవునికి. కానీ వీరిద్దరు ప్రార్థనలో వ్యత్యాసాలు ఉన్నవి, తేడాలు ఉన్నవి. మొట్టమొదటిగా పరిసేయుడు యొక్క ప్రార్థన మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేద్దాం. పరిసేయుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాదు. ఆ మాటలతో సరిపెట్టుకోకుండా ఇంకను ప్రక్కనే ప్రార్థన చేస్తున్న సుంకరుని చూచి ఈ విధంగా అంటున్నాడు, ఈ సుంకర వంటి వాడిని అసలా కాదని. మరి ప్రియ సహోదర సహోదరి, తన గురించి గొప్ప చెప్పుకోవడం మంచిదే, కానీ వేరొక వ్యక్తిని పోల్చుకోవడం అనేది పాపం మీద పాపం మూట కొట్టుకున్నట్లు లెక్కేది. అందుకే మనందరికీ తెలిసినట్లుగా గురువింద గింజ అంటారు. ఈ గింజ చూడడానికి ఎర్రగా ఉంటుంది, కింద మాత్రము నల్లగా ఉంటుంది. ఈ గింజ ఏమనుకుంటుందంటే, గురువింద గింజ, నేనంత ఎర్రగా ఉన్నాను కదా, నాలో ఎటువంటి మచ్చ లేదనుకుంటుంది. కానీ దానికి మచ్చ ఉందని తెలియదు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా, నేను క్రైస్తవుడిని, నేను వారానికి ఉపవాసం చేస్తూ ఉంటాను, దాన ధర్మం చేస్తూ ఉంటాను, నాలో పాపం లేదు, నేను పవిత్రుడని మనము కూడా ఆ పరిసేయుడి వలె మనం కూడా మెరుగు ఉండొచ్చు మన దైనందిన జీవితంలో. ఇటువంటి ప్రార్థనను దేవుడు ఆలకింపడు. రెండవదిగా మనం చూసినట్లుగా సుంకరి దేవాలయంలో కూడా ప్రవేశించగా దూరం నుండి దేవుని వైపు కనులెత్తుట కూడా సాహసింపలేదు. అతడు దూరం నుండి పశ్చాత్తాపడుచు రొమ్మును బాదుకొనుచు, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పని మనం కూడా ఈ మాటలను దివ్యబలి పూజలో పలుకుతూ ఉంటాం. అదేవిధంగా సుంకరి కూడా, దేవా,
నేను నీ యొద్దకు వచ్చుటకు నేను అయోగ్యుడను, అభాగ్యుడను, బలహీనుడను, ఒట్టి మానవుడను, పాపిని అంటూ తన యొక్క పాపమును గురించి దేవునికి తెలియజేస్తూ తన పాపములను దేవుని ముందు ఒప్పుకొన్నాడు. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దైవవాక్కు. ఎవడైనను తన పాపములను కప్పిపెట్టుకున్నచో అట్టివాడు దేవుని దీవెనలు పొందడు. ఎవరైతే తమ పాపములను దేవుని ముందు ఒప్పుకుంటారో అట్టివాడు దేవుని యొక్క ఆశీస్సులను, దీవెనలను సమృద్ధిగా పొందునని ప్రభువు నుడుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఒకవైపు పరిసేడి చూస్తే తన పాపములు ఒప్పుకోకుండా నేను పుణ్యాత్ముని, నీతిమంతుణ్ణి, మంచివాడినని తన్ను తాను హెచ్చించుకున్నాడు. మరోవైపు చూస్తే సుంకరి తను పాపాత్ముడిగా, అయోగ్యుడిగా ఈ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే ప్రియ సహోదర సహోదరి, ప్రభువు పలికినట్లుగా తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ప్రభువు కూడా పలికిన మాట ఇది. ఇక్కడ ఇద్దరిలో ఎవరు మెచ్చదగిన ప్రార్థన ఏమిటంటే సుంకరదే కానీ పరిసేయుడిది కాదు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ప్రియ సహోదర సహోదరి, ప్రైడ్ గోస్ బిఫోర్ ఏ ఫాల్, అనగా గర్వము పతనానికి నాంది పలుకుతుంది. ఎంత గొప్పవారై ఉండొచ్చు, ఎంత విశ్వాసులమై ఉండొచ్చు, ఎంత దైవజ్ఞానం సంపాదించే వారు అయి ఉండొచ్చు, బైబిల్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు అయి ఉండొచ్చు, కానీ మనలో గర్వం అనేది ఉండకూడదు. గర్వము పాపాత్ములుగా చేస్తుంది. అందుకే మనకు తెలిసినట్లుగా దేవుని ముందు అనేక దేవదూతలు ఉన్నారు. వానిలో లూసిఫర్ అనే దేవదూత కూడా ఒకడే, దేవుడి యొక్క దేవదూతలందరిలో. కానీ ఈ లూసిఫర్ అనే దేవదూత నేను కూడా దేవుడు లాంటి వాడిని అని చెప్పేసి గర్వానికి పోయింది. కనుక గర్వం ఏం చేసింది? దేవుని యొక్క సన్నిధిని త్రోసివేసింది. అందుకే దేవుని దూత కాస్త సైతాన్గా మారాడు లూసిఫర్. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పలుకుచున్నాడు, గర్వము మనల్ని సైతానుగా మారుస్తుంది, వినయము మనలను దేవదూతగా మారుస్తుంది. మరి నీవు గర్వంతో ఉంటే ఒక సైతాను బిడ్డగా ఉంటావు, వినయంతో జీవిస్తే దేవదూతగా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఉండగలవు. మరి నీవు వినయంను అలవర్చుకో అని ప్రభువు నుడువుచున్నాడు. మరి ముఖ్యంగా ప్రభువు కూడా అష్టభాగ్యాల్లో మొట్టమొదటిది ఈ విధంగా పలుకుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు పలుకుచున్నది ఏమిటంటే, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. ఎవరైతే దీనతతో, వినయముతో, విధేయతతో మెలుగుతూ ఉంటారో అట్టి వారిదే దేవరాజ్యము, గర్వాత్ములది కాదు. ఇది కూడా మరియ తల్లి తన స్తుతిగీతంలో కూడా పాడింది. ప్రభువు దీనులను లేవనెత్తి గర్వాత్ములను అణచివేయును. మరి నీ జీవితంలో గర్వంతో మెలుగుచున్నావా, దేనతతో మెలుగుచున్నావా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా దావీదు మహారాజు కూడా 51వ కీర్తనలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రభు 51వ కీర్తన 17వ వచనంలో చూస్తే, ప్రభు నీవు పశ్చాత్తాపపూరితమును విజ్ఞానిత్వమైన హృదయమును నీవు అనాధారము చేయువు. ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయంతో నిన్ను ప్రార్థన చేస్తారో అటువంటి వాడిని నీవు త్రోసివేయువు. నీవు దీనులను లేవనెత్తి దేవుడవు, అభాగ్యులను లేవనెత్తి దేవుడవు. మరి నీవు నేను కూడా మన ప్రార్థన దీనతతో చేస్తున్నామా, గర్వంతో చేస్తున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మనందరం కూడా ప్రార్థనలు, ఉపవాసంలో, దానధర్మలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనం ఇంకా పుణ్యాత్ములను ఎంచుకోకూడదు. మనలో మనము ఇంకా నేను పాపినిగా మనం ఎంచుకోవాలి, ఇంకా నేను మారు మనసు పొందాలి, హృదయ పరివర్తనం చెందాలి అనే పద్ధతిలోనే, అనే దూరంలో మనం మెలగాలి. కానీ ఈ తపస్సు కాలం నేను పునీతుని అయిపోయాను, లేకపోతే నేను చేసే పుణ్యకార్యాల వల్ల నేను మంచివాడిని అయిపోయానని ఎప్పుడు అనుకోకు సుమా. అలా అనుకుంటే అదే గర్వానికి దారితీస్తుంది.
మన ప్రస్తుత పాపు గారు ఈ విధంగా పలుకుచున్నారు. గాడ్ ఈజ్ నాట్ టైర్ ఆఫ్ ఫర్ గివింగ్ అస్, ఇట్ ఈస్ వీ టైర్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ గివ్నెస్ ఫ్రమ్ గాడ్. దీని భావం ఏమిటంటే దేవుడు మనల్ని క్షమించడానికి ఎప్పుడు ఆయన అలసిపోలేదు. కానీ దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని అడగడానికి మానవ మాతులైన మనందరం కూడా అలసిపోతున్నాము, సొలసిపోతున్నాము. మనము కూడా ఆ పరిసేడి వలె నేను మంచివాడిని గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావా, సుంకర వలె నేను పాపాత్మ దేవని ఒప్పుకుంటున్నావా అనేది ఆత్మపరిశీలన చేసుకో. పునీత అగస్టిన్ గారు దేవుని యొక్క దయను, దేవుని యొక్క మంచితనమును మనం పొందాలంటే 3 సుగుణాలను మనం అలవర్చుకోవాలని పలుకుతున్నారు. ఈ 3 సుగుణాలు కూడా దేవునికి చాలా ఇష్టము. అవి పవిత్రతకు, పరిపూర్ణతకు దారితీస్తున్నాయని అగస్టిన్ గారు పలికారు. ఏమిటి 3 సుగుణాలు అంటే, మొట్టమొదటిది హ్యూమిలిటీ, రెండవది హ్యూమిలిటీ, మూడవది హ్యూమిలిటీ. ఈ 3 కూడా హ్యూమిలిటీ హ్యూమిలిటీ హ్యూమిలిటీ, ఈ 3 సుగుణాలు, ఈ 3 మంచి మాటలు కూడా హ్యూమిలిటీ హ్యూమిలిటీ అని పలికాడు. హ్యూమిలిటీ అంటే దీని అర్థం ఏమిటంటే దీనత, వినయం, విధేయత. దేవుడు మెచ్చుకునేది ఏంటంటే దీనతని, వినయంని, విధేయతని. ఈ 3 సుగుణాలు కూడా క్రైస్తవులైన మనందరం కూడా కలిగి జీవించాలని, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆశీస్సులను, దీవెనలను మనందరం కూడా ఈ తపస్సు కాలంలో నిండుగా మెండుగా పొందాలని ఆ ప్రభుని దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. నా కోరిక ఇవ్వాలని ఉంది, మధుర కానుక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది, మధుర కానుక. సృష్టికారక శాంతిదాయక ఏమివ్వగలను నా హృదయముగాక, ఏమిచ్చి పూజించు నా ప్రియ జనక. ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది, మధుర కానుక. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, నాలుగు ఫలములు పండి మహిమను చూపించినావు. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, నాలుగు ఫలములు పండి మహిమను చూపించినావు. ప్రజ్వలించే జ్యోతిని ప్రగటిగా చేసావు, గగనమందు తారలకు వెలుగును నింపావు. వెన్నెలకు జాబిల్లి నిశిరాత్రి కుసగినావు, నిశిరాత్రి కుసగినావు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదును కాక. ఓ సర్వేశ్వర, నీ కృపా సహాయం వలననే మేము పరిశుద్ధ మనసులతో ఈ దివ్య బలిని అర్పింపగలుగుచున్నాము. దీనిని మేము యోగ్యమైన విధముగా సమర్పించుటకు నీ పవిత్ర నామమునకు ఉపయుక్తమైన పవిత్ర ఆరాధనను నిర్వహించుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి,
ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందరములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తం నందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, నేటి క్రీస్తు ప్రభు మనందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీరు దీనత్వమును అలవర్చుకోవాలి, గర్వాన్ని త్యజించాలని ప్రభు నుడువుచున్నాడు. మరి ముఖ్యంగా ప్రభు పలుకుచున్నట్లుగా దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. కనుక మనలో సంపూర్ణమైన దీనత్వమును, వినయత్వమును, విధేయతను దయచేయాలని మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. మానవ జీవన మూలాధారం, మానవ జీవన మూలాధారం. ముదముతలో కనరండి, ముదముతలో కనరారండి. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాత్ములు ధన్యులు, ఓదార్చబడిన వారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకాత్ములు ధన్యులు, ఓదార్చబడిన వారు. వినయాత్ములు ధన్యులు, ఓ మండల మండల వారిది. వినయాత్ములు ధన్యులు, ఓ మండల మండల వారిది. అని పలికిన యేసుని ముదముపై లోకనరారండి, లోకనరారండి. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. సజీవయేసుని దేహం, పావనయేసుని రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, ఈ దివ్య విందులో విశ్వాసముతో తరచుగా పాల్గొంచున్న మేము
దీనతతో నిన్ను అర్థించుచున్నాము. ఆత్మయందును సత్యమందును నిన్ను ఆరాధించుచున్న మేము మా తోటి వారి పట్ల నీతి న్యాయములు కలిగి వ్యవహరించునట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా.